స్టూడెంట్స్ ఎవరికైతే మొబైల్లో మనీ ఏం చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ యాప్ అనమాట. ఒక్క రిఫరల్ 500 రూపీస్ వస్తాయి. నేను విత్ ప్రూఫ్స్తో మీకు చూపిస్తున్నా. అండ్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. యాప్ అయితే అప్ స్టాక్స్. మీరు రిఫరల్ ఎర్నింగ్ చేసుకుంటే చాలు మంచి ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. హాయ్ గాయ్స్, నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోటర్. సో గాయ్స్, మనం ఈ వీడియోలో డేటా మైనింగ్లో ప్రీ ప్రాసెసర్ అంటే ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ తెలుగులో ట్రై చేయడానికి అయితే నేను చెప్తాను. మాక్సిమం మీకు ఏ సబ్జెక్ట్ కావాలని కూడా మాక్సిమం ట్రై చేస్తా. ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్కి ఎలా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఈ ఛానల్ అయితే ఓపెన్ చేసిన. మీకంటే ఎంత కొంత సపోర్ట్ వస్తే నాకు ఇంకెక్కువ రెట్టింపు వేగంతో వీడియోస్ వస్తాయన్నమాట. గైస్, టాపిక్లోకి వెళ్దాం. డేటా మైనింగ్ ప్రీ ప్రాసెసర్ అంటే అసలు ఏంటిది? డేటా మైనింగ్ అంటే అందరికీ తెలుసు కదా. డేటా మైనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? తెలియకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. అంతకుముందుకైతే ఒక లైన్ చెప్తా, వినండి. డేటా మైనింగ్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిక్యూషన్ డేటా. అంటే ఏదైతే ఆల్రెడీ పెద్ద హ్యూజ్ అమౌంట్లో ఉన్న డేటా ఉంటుంది చూడండి, అందులో మనకు కావాల్సిన డేటా తీసుకోవటమే డేటా మైనింగ్ అంటాం. ఇప్పుడు డేటా మైనింగ్ ప్రీ ప్రాసెసర్ ఏంటిది? ఇది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. ఒక రా డేటా ఉంటుంది చూడండి. ఈ రా డేటాని ఒక యూజ్ఫుల్ ఫార్మేట్కి మార్చడమే మనం ప్రీ ప్రాసెసర్ అంటాం. డేటా మైనింగ్ ప్రీ ప్రాసెసర్ అంటే ఉన్న రా డేటా మొత్తాన్ని కూడా ఒక యూజ్ఫుల్ ఫార్మేట్కి అండ్ ఎఫిషియన్సీ ఉండే ఫార్మేట్లకు మార్చడమే మనం డేటా మైనింగ్ ప్రీ ప్రాసెసర్ ఉంటాం. మీకు ఇది అర్థమైందిగా. ఇందులో టైప్స్ ఉంటాయి. అంటే ఇలా కొన్ని ఉంటాయి కదా, టెక్నిక్స్ ఉంటాయి కదా. ఆ టెక్నిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి డేటా క్లీనింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి డేటా ఇంటిగ్రేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్మేషన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ డేటా రిడక్షన్ అనమాట. ఈ నాలుగిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ నాలుగిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఫస్ట్ డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్ అంటే ఏంటి? ఈ డేటా క్లీనింగ్ అంటే మనకి అనవసరమైన డేటా ఉంటుంది. నాయిసీ డేటా, మిస్సింగ్ డేటా, ఎర్రర్స్ అని ఇలా చాలా అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. మనం రా డేటా నుంచి యూజ్ఫుల్ ఫార్మేట్ మారుస్తున్నాం కదా. ఈ అనవసరమైన డేటాని ఒక స్మూత్గా చేయడమే దీని యొక్క ఫార్మేట్ అనమాట. మొత్తం మీద ఏంటంటే ఈ డేటా అనవసరమైన డేటాను మొత్తం కూడా ఒక యూజ్ఫుల్ ఫార్మేట్కి దాన్ని మనం ఇల్లున్న మిస్సింగ్ డేటాస్ని, ఎర్రర్స్ డేటాని అంతా క్లారిఫై చేస్తాం. ఎలా అంటే రెండు ప్రాసెస్ ఉంటాయి. ఒకటి మిస్సింగ్ డేటా ప్రాసెస్, ఇంకోటి వచ్చేసి నాయిసీ డేటా ప్రాసెస్. ఈ మిస్సింగ్ డేటా ప్రాసెస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఈ మిస్సింగ్ డేటాలో వచ్చి 2 టైప్స్ ఏంటిదంటే ఇగ్నోరింగ్ ద టుపుల్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిల్లింగ్ ద మిస్సింగ్ డేటా. ఇక్కడ మన పేరేనే ఉంది. ఇగ్నోరింగ్ ద టుపుల్స్ అంటే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ రా డేటా ఉంటుంది. ఇలా మనకు కొన్ని అవసరం లేదు, ఎర్రర్స్ ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొన్ని అట్రిబ్యూట్స్ మనకు అవసరం లేదు, కొన్ని డేటా సెట్స్ మనకు అవసరం లేదు. వాటిని అన్నింటినీ ఇగ్నోర్ చేయటమే మనం ఇగ్నోరింగ్ ద మిస్సింగ్ డేటా అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటిది? సెకండ్ వన్ వచ్చేసరికి ఫిల్లింగ్ ద మిస్సింగ్ డేటా. ఫిల్లింగ్ ఏంటంటే కొన్ని వాల్యూస్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలాగంటే మీన్ వాల్యూస్ తీసుకొని అప్రాక్సిమేట్గా ఒక ప్రిడిక్ట్ చేస్తాం. కొన్ని వాల్యూస్ని ప్రిడిక్ట్ చేసి ఈ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. ఈ 2 ప్రాసెస్ అనేది మిస్సింగ్ డేటా ప్రాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ఇగ్నోరింగ్ ద డేటా. ఏదైతే అవసరం లేదో దాన్ని మాక్సిమం అవసరం లేని వరకు ఇగ్నోర్ చేస్తాం. అవసరమైన దాంట్లో కొన్నిసార్లు ఎర్రర్స్ వచ్చి మిస్ అయితే చూడండి ఆ డేటా. ఆ డేటాని ఎలా ఫిల్ చేస్తామంటే దాన్ని అప్రాక్సిమేట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నా క్లాస్ మొత్తం మీద ఏజెస్ వరకు తీయాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా? మొత్తం కూడా 18 నుంచి 24 ఏజెస్ వరకే ఉంటాం మేము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు అతనికి అని కింద పైన కంపేర్ చేసుకొని వీళ్ళ ఏజ్ దగ్గరలో ఉన్న ఏజ్ తీసుకొని వేస్తారనమాట. ఆ దగ్గర ఉన్న ఏజ్ని మనం ఏమంటున్నాం అంటే ప్రిడిక్ట్ చేయటం అంటున్నాం. ప్రిడిక్ట్ అంటే ఒక ఏమంటారు జాతకం టైప్లో, ప్రిడిక్ట్ అంటే ఊహించి చెప్పటం. దీన్నే మనం మిస్సింగ్ డేటాలో 2 టైప్స్ అంటున్నాం. మన నాయిసీ డేటా ఉంది. ఈ నాయిసీ డేటాకి వచ్చేసరికి బైండింగ్ మెథడాలజీ, డేటా రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ బైండింగ్ మెథడాలజీ. బైండింగ్ మెథడాలజీ ఏంటంటే ఇక్కడ ఉన్న డేటాను ఉంటుంది చూడండి. డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఇంత లెంత్ అని ఉంటుంది. ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మనం -1, -2, -3 ఇలా సర్టెన్ డేటా ఉంది. ఒక 5 to 10 వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఫస్ట్ బైండింగ్ మెథడాలజీలో దీన్ని ఒక ఈక్వల్ పార్ట్స్ చేసి దీన్ని అంటూ నెక్స్ట్ స్టెప్స్కి తీసుకుపోతుంది. అలా ఈక్వల్ పార్ట్స్ చేసి ఒక సెట్ ఆఫ్ మినీ మెథడ్స్తో చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే డేటా రిగ్రెషన్ కాడికి వెళ్తుంది. డేటా రిగ్రెషన్లో ఏం జరుగుతుంది? ఇక్కడ 2 మెథడాలజీస్ ఉంటాయి. లీనియర్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్లో ఏమవుతుంది అంటే ఒక వాల్యూ అనేది ఎక్కడొక్కడ మిస్ అవుతుంది చూడండి. దాని కంపేరింగ్ టు పైన ఉన్న యాట్రిబ్యూట్ లేదా కింద ఉన్న యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని దాని రిలేటెడ్గా ఉన్న యాట్రిబ్యూట్ని దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ ఒక మిస్ అయిన వాల్యూ ఇయటమే లీనియర్ రిగ్రెషన్ అంటాం. మరి మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పేర్లో లీనియర్ అన్నాం. లీనియర్ అన్నప్పుడు ఏంటన్నా 1. మల్టిపుల్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని చాలా ఒక 2 or 3 or above 2 are.
సో అబౌట్ 2 అనే వాటిని ఏం చేస్తామంటే దానిపైన ఉన్న బేస్ ఆర్ దాని అంటే పేరు కానీ లేదా దాని సిస్టమ్ మెథడ్ ప్రకారం ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకొని యాట్రిబ్యూట్స్ని సో దాని అప్పర్ ఆర్ డౌనర్ ఆర్ ఏదైనా ఒకటి బేస్ తీసుకొని క్రియేట్ చేసి వాల్యూస్ తీయటమే మనం మల్టిపుల్ రిగ్రెషన్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ క్లస్టరింగ్. సో క్లస్టరింగ్ అంటే ఏంటిదంటే సో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి. సో ఆ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కూడా కంబైన్ చేయటం అంటే ఒక సిమిలర్గా కంబైన్ చేయటమే ఈ క్లస్టరింగ్ ఒక పని అనమాట. సో గైస్ ఇక్కడైతే మీకు నాయిసీ డేటా ఉన్నాయి అర్థమైనాయి కదా. సో అవి వచ్చేసి అయితే మిస్సింగ్ డేటా అనమాట, ఇవి వచ్చేసేమో నాయిసింగ్ డేటా. సో గైస్ మీకంటే ఇక్కడ క్లారిటీ వస్తే మనం నెక్స్ట్ ప్రాసెస్ పోదాం. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి డేటా ఇంటిగ్రేషన్. సో ఈ డేటా ఇంటిగ్రేషన్ పేర్లోనే ఉంది. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంది? సో ఇంటిగ్రేషన్ అంటే కంబైనింగ్ అనమాట. సో ఇక్కడ కంబైనింగ్ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇట్లా వేరే ప్లేసెస్ ఉన్న అన్ని ఈ ఫైల్స్ కానీ అన్నీ తీసుకొచ్చి కూడా మెర్జ్ చేసి ఒక సపరేట్ ఒక బాక్స్ టైప్ అంటే ఒక క్యూబ్ ఒక డేటా బేస్లా సేవ్ చేస్తాం అనమాట. దీన్నే మనం డేటా ఇంటిగ్రేషన్ అంటాం. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో డేటా ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అన్ని అంటే ఎక్కడెక్కడో ఉన్న ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఏదైతే అవసరం ఉంటుందో అవసరం తీసుకొచ్చి మెర్జ్ చేస్తాం, అన్నిటిని కలిపేసి సో ఒక డేటాబేస్ టైప్లో స్టోర్ చేస్తాం. దాన్ని మనం డేటా ఇంటిగ్రేషన్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటిది? డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ పేర్లోనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్మేషన్. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్లో ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫర్మింగ్ ద డేటా సో సూటబుల్ ఫర్ మైనింగ్ అనమాట. సో అప్రాక్సిమేట్లీగా సూటబుల్ ఉండేది మైనింగ్కి సో అలా ఫార్మేట్లకు మారుస్తున్నాం. సో ఉన్న డేటాని ఏం చేస్తాం అంటే ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? బై యూజింగ్ సమ్ టెక్నిక్స్ యూజ్ చేసి మనం అందులో కొన్ని టెక్నిక్స్ అనేది ఇన్వాల్వ్ చేసేసి సో అలాంటి టెక్నిక్స్ ఏంటిదంటే అందులో సో నార్మలైజేషన్, అగ్రిగేషన్, జనరలైజేషన్, సో అట్రిబ్యూషన్ ఇలా కొన్ని టెక్నికల్స్ అనేది యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే సో ఈ డేటా అన్నిటిని కూడా మైనింగ్కి ఎలా అయితే సెట్ అవుతుందో సో అంటే సూటబుల్ ఫర్ మైనింగ్ అన్నాం, అప్రాక్సిమేట్లీ మైనింగ్కి ఎలా అయితే సూటబుల్ అవుతుందో అలా చేంజ్ చేసి అయితే మనం పంపుతున్నాం అనమాట. సో చాలా అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక డిఫికల్టీ మేనర్గా ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం ఒక సింపుల్ ప్రాసెస్ అయితే మనం పంపుతున్నాం. సో గైస్ మీకంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్. మనం లాస్ట్కి డేటా రిడక్షన్. అసలు డేటా రిడక్షన్ అంటే అనేది మాట్లాడుకుందాం. సో గైస్ డేటా రిడక్షన్. సో ఇన్ని ప్రాసెస్ చేసాం మనం స్టార్టింగ్ నుంచి. అయినా కూడా డేటా అనేది ఒక చిన్న అమౌంట్లో ఉంటుందా? సో మన ఎంబీలలో జీబీలలో కదా కొద్ది టెరాబైట్స్లో ఉంటుంది డేటా అనేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే డేటా రిడక్షన్ ప్రాసెస్ యూజ్ చేసి సో డేటా అనేది రిడక్షన్ చేస్తారు. సో బ్రో ఇక్కడ డేటా రిడక్షన్ అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే డేటా రిడక్షన్ ప్లేస్లో డేటా ఎలాంటి మిస్ కాదు, దాని మీనింగ్ కూడా చేంజ్ కాదు అండ్ అందులో ఇన్ఫర్మేషన్ కూడా చేంజ్ కాదు, జస్ట్ దాని యొక్క సైజ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలాగైతే మన ఒక మూవీ ఉంది. సో ఆ మూవీని కంప్రెసర్ యాప్స్ ఉంటాయి చూడండి, వీడియో కంప్రెసర్ యాప్. సో అందులో వేసి కంప్రెస్ చేస్తే ఏమవుతుంది? సో సినిమా అనేది ఏమి మారదు. సో హీరో చంపితే హీరోనే చంపుతాడు అక్కడ లాస్ట్కి విలన్ని. సో అదైతే చేంజ్ కాదు కదా. సో అదే ప్రాసెస్ అనేది ఇక్కడ డేటా రిడక్షన్లో జరుగుతుంది అనమాట. సో డేటా రిడక్షన్ జస్ట్ ఇక్కడ ద కంప్రెసింగ్ సైజ్ అనేది మనం తగ్గిస్తున్నాం తప్ప ఒక సిలిండర్ ఉందాం. సో ఇక్కడ క్యూబ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకో క్యూబ్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే దీని నిండా ఉన్న డేటా దీన్ని మనం రిడక్షన్ చేసేసరికి ఏమవుతుందంటే యూతల్ క్యూబ్లకి 25% ఆర్ 30% తీసుకొస్తాం. జస్ట్ మనం ఏం చేస్తామంటే దాని యొక్క సైజ్ మాత్రమే తగ్గిస్తాం ఈ డేటా రిడక్షన్లో. అంతేగాని దాంట్లో ఉన్న మీనింగ్ని కానీ అండ్ దాంట్లో ఉన్న ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ దేని గురించి చెందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాల్సిందంటే ఒక మూవీని ఆర్ వీడియోని మీరు ఏదైతే కంప్రెస్ చేస్తారో అది కంప్రెస్ చేసినప్పుడు జస్ట్ ఆ వీడియో సైజ్ కంప్రెస్ అవుతుంది తప్ప అందులో ఉన్న ఎలాంటి మ్యాటర్ చేంజ్ కదా అండ్ అలా ఉన్న మ్యాటర్కి ఎలాంటి డ్యామేజ్ అని ఉండదు. సో హియర్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డేటా ప్రీ ప్రాసెసింగ్. సో మీకంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా అండ్ మీకు కానీ ఈ వీడియో వస్తే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.